ఫ్రెండ్స్, ఇంకా మీరు ఫిల్మీ దునియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫిల్మీ దునియా ఫిల్మ్ అప్డేట్స్ తో మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. స్పిరిట్ స్టోరీ లీక్డ్. న్యూజిలాండ్ కి సంబంధించిన లెటర్ బాక్స్డ్ అనే సంస్థ సోషల్ ఫిలిమ్స్ రివ్యూస్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ సంస్థ ప్రభాస్ స్పిరిట్ మూవీ స్టోరీ సినాప్సిస్ ని రిలీజ్ చేసింది. అసలు స్పిరిట్ స్టోరీ లైన్ అప్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. మనం చూస్తే ప్రభాస్ నెక్స్ట్ మూవీస్ అన్నిట్లో కంటే స్పిరిట్ కి డబుల్ హైప్ ఉంది. ఎందుకంటే స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఎన్నడూ చూడని విధంగా యూనిక్ పోలీస్ క్యారెక్టర్ లో చూడబోతున్నాము. ఈ క్యారెక్టరైజేషన్ తో ఎంత మెంటల్ మాస్ స్క్రీన్ మీద ఎలివేట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సలార్ లో ప్రభాస్ మాస్ గా కనిపించిన ఫ్యాన్స్ కు ఆకలి తీరలేదు. స్పిరిట్ తో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ మాస్ మీల్స్ పెడతారని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇంకా లేట్ చేయకుండా స్పిరిట్ స్టోరీ తెలుసుకుందాం. మనం ఈ లైనప్ చూస్తే ఏ డిస్గ్రేస్డ్ కాప్ డిటర్మైన్ టు రీగెయిన్ హిస్ జాబ్ hunts down a ruthless international crime syndicate. The ruthless saga begins. ఆహా, లైన్ వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. అసలు మ్యాటర్ ఏంటంటే, తన ఉద్యోగం కోల్పోయిన ఓ పోలీస్ ఆఫీసర్ తిరిగి తన ఉద్యోగాన్ని తెచ్చుకోవడానికి ఇంటర్నేషనల్ క్రైమ్ బ్యాచ్ ని చంపుకుంటూ పోతాడు. అప్పటి నుంచి ఇంకా ఊచకోత స్టార్ట్ అయ్యిద్దనమాట. ఆ ఊచకోత బాక్స్ ఆఫీస్ రికార్డులతో ఎండ్ అవుతుందనుకోండి, అది మనకి తెలిసిన విషయమే. ఇంటర్నేషనల్ సంస్థ ఈ స్టోరీ సినాప్సిస్ ని రిలీజ్ చేసింది కాబట్టి ఈ స్టోరీ నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఈ మూవీ స్టోరీ కరెక్ట్ అయితే పీక్స్ హీరో క్యారెక్టరైజేషన్, పీక్స్ స్క్రీన్ ప్లే, పీక్స్ మెంటల్ మాస్ అయితే గ్యారంటీ. ఈ మూవీ స్టోరీని మనం డీప్ గా చూస్తే సంథింగ్ ఒక రీజన్ వల్ల ఎవరో మన ప్రభాస్ నైతే మోసం చేస్తారు. ఫేక్ ఎలిగేషన్స్ పెట్టి పోలీస్ ఉద్యోగం పోయేలా చేస్తారు. తనని తాను సిన్సియర్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా ప్రభాస్ రంగంలోకి దిగుతాడు. ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్ వాళ్ళు చేస్తున్న నేరాలు ఘోరాలు అన్ని తెలుసుకొని వాళ్ళని చంపడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఆ తర్వాత ప్రభాస్ విశ్వరూపం ఏంటో చూస్తారు. ఇంటర్నేషనల్ క్రైమ్ బ్యాచ్ అంటున్నారు కాబట్టి డాన్లీ ఖచ్చితంగా ఉండొచ్చు. అఫ్ కోర్స్ తను ఇంటర్నేషనల్ గా మంచి యాక్టర్, ఫేమస్ కూడా. మన మూవీ లైనప్ చూస్తే ఆ ఏముంది, ఉద్యోగం పోయిందన్న కోపంలో ఇంటర్నేషనల్ క్రైమ్ బ్యాచ్ ని చంపుకుంటూ పోతాడు అని మీరు అనుకోవచ్చు. కానీ సందీప్ రెడ్డి వంగ క్యారెక్టరైజేషన్ ఎలా చేస్తాడో, ఎంత స్ట్రాంగ్ గా క్రియేట్ చేస్తాడో, ఆ వరల్డ్ ని ఎలా బిల్డ్ చేస్తాడో గత అతని 2 సినిమాలు యానిమల్, అర్జున్ రెడ్డి చూస్తే అర్థమవుతుంది. మూవీ లైనప్ సింపుల్ గా ఉన్న సందీప్ రెడ్డి వంగ విజనరీలో స్క్రీన్ ప్లే, ఆయన క్రియేట్ చేసే సీన్స్ చాలా ఎంగేజింగ్ గా, ఎక్సైటింగ్ గా ఉంటాయి. సందీప్ రెడ్డి వంగ ఇమాజినేషన్ విజనరీ, అన్ప్రెడిక్టబుల్. సో చూడాలి ఆయన ఈ కథని ఎలా బిల్డప్ చేస్తారు, ఎలా స్క్రీన్ ప్లే ఉండబోతుంది అని. ఏది ఏమైనా స్పిరిట్ తో సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ మెంటల్ మాస్ ఊచకోత పీక్స్ రేంజ్ లో ఉండబోతుందనే చెప్పాలి.